అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, 118వ కీర్తన 8-9 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనసు పెట్టి వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక తప్పకుండా మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న ఈ వాక్య భాగాలు మనసు పెట్టి చూడాల్సిందిగా మనవి చేస్తున్నా. అప్పుడు నేను చెప్పే ఈ సందేశం మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది, ఇంకా బాగా గ్రహించగలరు. మంచిది. 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేత రాయించాడు. దావీదు అనేక ఆధ్యాత్మిక అనుభవాలు కలుగున్నాడు, ఎన్నో సత్యాలు నేర్చుకున్నాడు. అవన్నీ మనకు మేలు కలగడానికని దేవుడే వాటిని భద్రపరిచి నేటి తరానికి కూడా దేవుడు అందించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను తప్పు చేసి అప్పుడు తెలుసుకుంటా దేవుడు తన్నినప్పుడు అనటం బుద్ధిహీనత. మనకంటే ముందు తరాలలో నీతిమంతులు భక్తులైన వాళ్ళు ఆల్రెడీ పొరపాట్లు చేశారు, తప్పులు చేశారు. దేవుడు వారిని సరిచేసి శిక్షించి నేర్పిన పాఠాలు మనం నేర్చుకోవాలి తప్ప నాకు అనుభవం అయినప్పుడు నేను తెలుసుకుంటా అనేది బుద్ధిహీనుల లక్షణం. దావీదుకి అనుభవం కలిగింది ఆల్రెడీ. మనుషులను నమ్మాడు, భంగపడ్డాడు. రాజులను నమ్ముకున్నాడు, భంగపడ్డాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, మనుషులను నమ్మకండి, రాజులను నమ్మకండి, యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. దేవుడు మనందరికీ 2 అవకాశాలు ఇచ్చాడు. ఒకటేమో మనుషులను నమ్మటం, రెండవది దేవుని నమ్మటం. మనుషులపైన ఆధారపడతావా? నీ ఇష్టం. లేదా దేవుని మీద ఆధారపడతావా? అది కూడా నీ ఇష్టం. నీకు సమాన అవకాశాలు నేను ఇచ్చా అంటున్నాడు దేవుడు. అయితే వారికి ఇవ్వబడ్డ అవకాశాలు వాడుకొని ఎక్కువ మంది మనుషులను నమ్మడానికి ఇష్టపడుతున్నారు, దేవుని నమ్మడానికి మాత్రం ఇష్టపడట్లే. ఎందుకంటే మనుషులు కంటికి కనిపిస్తున్నారు, దేవుడేమో కంటికి కనిపించట్లేదు. దేవుడిచ్చిన స్వేచ్ఛను వాడుకొని చాలామంది మనుషులపైన ఆధారపడుతున్నారు, డబ్బు పైన ఆధారపడుతున్నారు, అధికారులపైన, బంధువులపైన, స్నేహితులపైన, ప్రభుత్వాలపైన ఆధారపడుతున్నారు. దేవుని పైన ఆధారపడడానికి మాత్రం ఇష్టపడట్లా. నాకేంట్లే, డబ్బు ఉంది కదా అని ఒకడు, నా కులస్తులు నాకు అండగా ఉన్నారు ఇంకొకడు, నేను ఆశపడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది, ఇక నాకు తిరుగులేదని ఇంకొంతమంది. దేవుడు నాకున్నాడు, నాకేంట్లే అనేవాళ్ళు బహు తక్కువ మంది. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు చూసారా, దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్మి, దేవుని ఆశ్రయించి, దేవా నిన్ను నమ్మాను, నిన్ను ఆశ్రయించాను, నువ్వే నాకు ఆధారం, నాకు సహాయం అందించేవాడు నువ్వే, నన్ను రక్షించేవాడు నువ్వే, మనుషులు నాకేం చేయగలరు అని దేవుని పైన ఆశ పెట్టుకొని, దేవుని పైన నమ్మకం పెట్టుకొని దేవుని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నమ్మండి. మనుషులను నమ్ముకునే అవకాశం ఉంది, కానీ మనుషులు ఏం చేస్తారు మన కొరకు? ఒకవేళ ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఒక్కోసారి మనకు సాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళే దిక్కు తోచని స్థితిలో పడతారు. ఎందుకంటే వాళ్ళు నాలాంటి మీలాంటి సాధారణమైన మనుషులు కనుక. మనకు సాయం చేసే వాళ్ళే ఆపదలో పడితే, వాళ్ళకే సహాయం అవసరం పడితే, వాళ్ళే దిక్కు తోచని స్థితిలో పడితే, ఇక వాళ్ళు మనకెలా సాయం చేస్తారు, మనల్ని ఎలా కాపాడతారు చెప్పండి? కాబట్టి ఏ వ్యక్తి అయినా ఒకవేళ మనకి భరోసా ఇస్తే, ధైర్యం చెబితే, ఆదరిస్తే, నేనున్నా మీ వెంట అని నమ్మకండి. ఒక్కోసారి మాట తప్పుతారు మనుషులు. ఏదో ఆ రోజు అన్నాను కానీ మరి వాళ్ళు కుదరట్లేదు, ఏం చేస్తాం అన్నారు అనుకోండి, ఏం చేయగలం? సాయం చేద్దామని అనుకున్నా, అందుకే మాట ఇచ్చాను, కానీ వాళ్ళు నా పరిస్థితి బాగోలేదు, నేనే దిక్కులేని అయిపోయా, ఇక నీకే సాయం చేయాలని మనకి మాట ఇచ్చిన వాళ్ళు సింపుల్గా మాట తప్పితే భంగపడటం మన వంతు అవుతుంది. మనుషులు మాట తప్పుతారు, కానీ దేవుడు మాట తప్పడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన చెప్తే చేస్తాడు, మాటిస్తే నెరవేరుస్తాడు. అందుకే దేవుని నమ్ముకున్న వాళ్ళు భంగపడరు, దేవుడు భంగపరచడు. మనం నమ్మిన వ్యక్తులు ఒక్కోసారి మనకి ఉపయోగపడకపోయినా, పనికి రాకపోయినా, సాయం చేద్దాం అనుకున్నా సాయం చేయలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినా, దేవుని నమ్మితే కనుక ఒక వ్యక్తిని కాకపోతే మరొక వ్యక్తిని దేవుడు వాడుకొని మనకి రక్షణ అందిస్తాడు, సహాయాన్ని అందిస్తాడు. ఒకవైపు కాకపోతే మరోవైపు, ఏదో ఒక వైపు నుండి దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడు. దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి.
మనుషులను నమ్ముకోకండి. కొందరు ఎవరిని నమ్మరు, వాళ్ళని వాళ్ళే నమ్ముకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు మంచిది కాదు. అతిగా గర్వపడుతుంటారు, అతిశయిస్తుంటారు. నాకు ఇవాళ ఆరోగ్యం బాగుంది, నా చేతిలో డబ్బు ఉంది, నాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నేను ఏదనుకుంటే చేయగలుగుతున్నా, నన్ను వ్యతిరేకించిన వాళ్ళందరూ దెబ్బతింటున్నారు, నేను మాత్రం ఎన్ని పాడు పనులు చేసినా పచ్చగానే ఉన్నా, ఎప్పటికీ ఎలాగ ఉంటాను అని తమ్మును తామే అతిగా హెచ్చించుకొని దాదాపు దైవంలా ఫీల్ అవుతారు. ఎవరిని లెక్క చేయరు, ఎవరికి మర్యాద ఎవరు, కాళ్ళు నెత్తికెక్కుతాయి, మాట తీరు మారుతుంది, అమర్యాదగా మాట్లాడటం ప్రారంభిస్తారు. ఏంటి సంగతి అంటే ప్రస్తుతం వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. బాగా వినండి, ప్రస్తుతం అంటే ఏంటి? ఇప్పుడు మాత్రమే. ఇప్పుడున్నట్టు అన్ని రోజులు ఉంటాయా చెప్పండి? అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఊహించని సమయంలో కనురెప్పపాటులో అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనే పరిస్థితులు కాస్త తారుమారు అయిపోతాయి, తలకిద్దులు అయిపోతాయి. ఏది అనుకూలంగా లేని పరిస్థితులు వచ్చి పడతాయి. ఊహించని మాయ రోగాలు వస్తాయి. మీరు ఎంత మంచి డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజులు చేసినా, ఫిట్నెస్ పాటించినా ఊహించని సమస్యలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. దేవుడు రప్పిస్తాడు. నాకేంటిలే డబ్బు ఉంది, నాకేంటిలే ఆరోగ్యం ఉంది, నాకేంటిలే ఫ్యామిలీ ఉంది, బంధువులు ఉన్నారని మనుషులను, డబ్బును, ఆస్తిపాస్తులను లేదా నిన్ను నువ్వే నమ్ముకొని గర్వంగా ఉంటే కనుక భంగపాటు తప్పదు. దేవుని నమ్మి భంగపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. దేవుడు తప్పక ఆదుకుంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఎంతో స్పష్టంగా దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు, మనుషుల్ని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఈ వార్నింగ్ విని కూడా ఎవడైనా దేవునికి భయపడకుండా అలాగే మనుషులు నమ్ముకుంటున్నాడు అంటే ఇక వాడిని దేవుడు కూడా కాపాడలేడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఎంత చక్కగా దేవుడు హెచ్చరిస్తున్నాడు చూడండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. శాపం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆకలితో ఉన్నవాడు తనకు నచ్చిన ఆహార పదార్థాలు అన్నీ తెచ్చుకొని వండుకొని తిందాం అనుకునే టైంకి అది అనుకోకుండా తనకు కూడా ఆశ్చర్యం కలిగే విధంగా మట్టిపాలు అయిపోయింది అనుకోండి, జారి బోర్లా పడిపోయింది అనుకోండి, ఇక అది ఎత్తి మళ్ళీ తినడానికి కూడా పనికి రాకుండా నేలపాలు అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. కష్టపడ్డాడు, సమకూర్చుకున్నాడు, వండుకున్నాడు, తినబోయే ముందు అది మట్టిపాలు అయిపోయింది, తినకుండానే అయిపోయింది. చూశాడు కానీ పాపం తినలేదు, చేసుకున్నాడు కానీ తినలేదు, వాసన పీల్చాడు కానీ తినలేదు, తినబోయాడు కానీ తినలేకపోయాడు. దేవుని శాపం అంత భయంకరంగా ఉంటుంది. అసలు సిద్ధపరచుకోనోడు ఇంకా కాస్త ధైర్యంగా సంతోషంగా ఉంటాడు. అన్నీ రెడీ చేసుకొని దాన్ని అనుభవించలేకపోతే ఇక ఏం ప్రయోజనం చెప్పండి? చాలామంది సమకూర్చుకుంటారు, కష్టపడతారు, ఆశపడ్డవి అన్నీ తెచ్చుకుంటారు, కానీ వారికి మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. మనసులో ఉన్న బాధకి, దుఃఖానికి, ఆవేదనకి తిండి తినబుద్ధి కాదు. తినడానికి, కొనుక్కొని తినడానికి డబ్బు ఉంటుంది, ఇంట్లో ఆహార పదార్థాలు అన్నీ ఉంటాయి, కానీ వండుకోబుద్ధి కాదు, వండుకుంటే తినబుద్ధి కాదు, తింటేనేమో అరగదు, తిన్నది వంట పట్టదు, పడుకుంటే నిద్ర పట్టదు. ఏసీ లేదంటే ఏసీ ఉంది, కానీ ఆ ఏసీ చల్లార్చలేనంత బాధ, ఏడుపు, దుఃఖం గుండెల నిండా ఉంటుంది. ఏంటి సంగతి అంటే వీళ్ళు దేవుని పైన ఆధారపడ్డ వ్యక్తులు కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను నమ్ముకుంటే, డబ్బులు నమ్ముకుంటే, దేవుణ్ణి తప్ప ఇంక దేని నమ్ముకున్నా మనకి నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, సంతోషం ఉండదు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ ఎవరు ఓదార్చలేనంత, తీర్చలేనంత దుఃఖంతో, బాధతో, కన్నీటితో కనుక మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేస్తున్నారు. దేవుని నమ్మకుండా డబ్బులో, మనుషుల్లో, ఇంకెవరినో నమ్ముకున్నారు. కొందరు ముహూర్తాలు నమ్ముతారు, తిథి నక్షత్రాలు నమ్ముతారు, రాశి ఫలాలు నమ్ముతారు. ఇక మరి వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పండి? కార్తీక మాసం, ఆషాఢ మాసం అని ఇలా మాసాలు నమ్ముకుంటూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు, క్యాలెండర్ చూసుకుంటూ, తెలుగు క్యాలెండర్లు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, మంచి ముహూర్తం ఎప్పుడు వస్తుందో.
ఈ టైం బాగోలేదు, ఈ ముహూర్తం బాగోలేదని ఇలా దేవుని నమ్మకుండా రాశి ఫలాలను, గ్రహాలను, రత్నాలను, రంగురాళ్లను, రంగు ఉంగరాలను, తాయత్తులను నమ్ముకునేవాడు ఎలా బాగుపడతాడు చెప్పండి? మనుషులు తయారు చేసిన ఈ ఉంగరాల మనల్ని కాపాడేది చెప్పండి? తాయెత్తులు కాపాడతాయా? అమ్మేవాడు 100 చెప్తాడు, ఇంకెవడో చెప్తాడు నేను తాయెత్తు పెట్టుకుంటే నాకు కలిసి వచ్చిందని. చెప్పేవాడికి బుద్ధి లేకపోతే మనకి సిగ్గు శరం ఉండాలి కదా. దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం పొంది బైబిల్ చదువుతూ చర్చికి వెళ్తూ తాయెత్తు పైన ఆధారపడతారా? అమావాస్య కాబట్టి ఇవాళ వద్దు, ఏ పని ప్రారంభించొద్దు అని కొన్ని పనులు ఆపేస్తారు కొంతమంది బుద్ధిహీనులు. మళ్ళీ దేవుని నమ్ముకున్నాం అంటారు. ఇది నమ్మటం కాదండి. దేవుని నమ్ముకున్న వాడికి 365 రోజులు మంచి రోజులే. ఆ రోజు కనుక మీకు అన్నీ అనుకూలంగా ఉంటే మీ పని ప్రారంభించండి. మీతో పాటు చాలామందితో లింక్ ఉంటుంది కదా, అలా అందరికీ అనుకూలంగా ఉన్న రోజు, మంచి వాతావరణం ఉండి మీకు ఆరోగ్యం బాగుండి ఏ ఆటంకం లేనప్పుడు అమావాస్య అని పని ఆపకండి, పౌర్ణమని మొదలుపెట్టకండి. మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి లేదు. దేవుని నమ్ముకున్న వాడికి అన్ని రోజులు మంచి రోజులే. దేవుని నమ్మకుండా మనుషులను, రంగురాళ్లను, రాశి ఫలాలను, తాయెత్తులు నమ్ముకునే వాడికి అన్ని రోజులు చెడ్డ రోజులే. వాడిని దయాలు మోసం చేస్తాయి, మనుషులు మోసం చేస్తారు, వాడి మనసే వాడిని మోసం చేస్తుంది. సో మీలో ఎవరైనా ఒకవేళ నెమ్మది లేకుండా దుఃఖంతో కనుక బాధపడుతున్నట్లయితే ఇక మీదటైనా మారండి. ఇక మీదటైనా దేవుని నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని నమ్మిన వాడికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, చేతిలో డబ్బు లేకపోయినా, అవసరాలన్నీ ఇంకా ఎన్నో ఉన్నా, బాధలున్నా, కష్టాలున్నా, పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగే ఆదరణ వాడికి తృప్తిగా నిద్రపోయేలా చేస్తుంది. దేవుడే కంటి నిండా నిద్రిస్తాడు. అన్ని బాధలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లేదా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎలా నిద్రపడుతున్నారా నీకంటే నా దేవుడు ఉన్నాడు, ఈ అప్పుల నుంచి ఆయన విడిపిస్తాడు, ఆర్థిక సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. ఏ బాధ ఉంటే ఆ బాధ దేవుని దగ్గర మొరపెట్ట, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నా తప్పక ఆయన ఆదుకుంటాడనే నిరీక్షణ దేవుని బిడ్డలకు ఉంటుంది. ఇది భక్తిహీనులకు ఉండదు. అర్థమవుతుందా? దేవుని నమ్మిన వాడు అందుకే ఎన్నో బాధల మధ్యలో, అనేక శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో తృప్తిగా ఉన్నది తింటాడు, లేని దాని గురించి అసంతృప్తి చెందడు. దేవుడు ఎదిస్తే అది సనగటం, గొనగటం, ఏదో తిందామనుకున్నా కానీ ఇదే తినాల్సి వస్తుంది, వాళ్ళైతే అది తింటున్నారు నేనైతే ఇదే తినాల్సి వస్తుందని సనిగే వాళ్ళని, గునిగే వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అసంతృప్తి. మొన్నటిదాకా లేని తిండి, బట్టలు, డబ్బులు, వస్తువులు ఇవాళ ఉన్నాయి, ఇంకా ఏడుస్తే ఏంటి అర్థం? మొన్న ఎవరితోనో పోల్చుకొని వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదు అని ఏడ్చి పోటీలు పడి అప్పులు చేసి, శక్తికి మించి, ఆదాయానికి మించి అప్పులు చేసేసి రెచ్చిపోయి కావలసిన వస్తువులేంటి, బట్టలేంటి, ఇక అది ఇది ఇక అడ్డు అదుపు ఉండదు. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎవరో కొన్నారు మనం కొనేయాలి. ఈ గర్వంతో, ఈ పోటీతత్వంతో, ఈ అసూయతో చాలామంది వారికి అవసరం లేని వస్తువులు, వారి దగ్గర లేనివి అప్పులు చేసి మరి అధిక వడ్డీలకి తెచ్చేస్తారు. మొత్తం ఇల్లు నింపేస్తారు, ఓళ్ళు నింపేస్తారు. కొన్ని అప్పుడైనా సంతోషంగా ఉండాలిగా, మళ్ళీ అప్పుడు అదే ఏడుపు ముఖం, అదే ఏడుపు బతుకు. ఏంటి సంగతి అంటే వీళ్ళు తమ దృష్టిని దేవుని మీద పెట్టకుండా మనుషుల మీద పెడుతున్నారు. ఒకప్పుడు లేనివన్నీ ఇప్పుడు వచ్చేసాయి. మరి ఇప్పుడు ఎందుకు సంతోషంగా లేరంటే ఇప్పుడు ఇంకెవరితోనో మళ్ళీ పోటీ, ఇంకెవరితోనో మళ్ళీ పోల్చుకుంటున్నారు, ఇంకెవరి మీదనో మళ్ళీ అసూయపడుతున్నారు. వీరికంటే ధనవంతులు, వీరికంటే బలవంతులు, వీరికంటే ఇంకా సాలిడ్గా సెటిల్ అయిన ఇంకో కుటుంబాన్నో వ్యక్తులను చూసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పోటీ. ఒక్కోసారిగా పోటీ పడడానికి డబ్బులు ఉండవు, చేతిలో చమురు ఉండదు, శక్తి ఉండదు, ఓపిక ఉండదు. ఇప్పటికే ఎవరితోనో పోటీలు పడి అవసరం లేకపోయినా అవసరానికి మించి అనవసరంగా దాన్ని దుబారా అంటారు చూడండి, దుబారా చేసి ఇప్పుడున్న ఆర్థిక సమస్యలకి, బాధలకి కారణం వాళ్ళే అవుతారు. ఇక ఇప్పుడు ఇంకెవరితోనో వారికంటే ఇంకా బలవంతులను చూసి వారితో పోటీ పడే శక్తి సామర్థ్యాలు లేక ఇక ఉన్న వాటితో సంతోషంగా ఉండలేరు. మీరు ఇష్టపడి తెచ్చుకునేవే కదా, అనవసరమైనవైనా, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కావచ్చు, ఏదైనా సరే, మరి హ్యాపీగా ఎందుకు లేరు అని అంటే ఉండలేరు. ఎందుకంటే దేవుని పైన ఆధారపడకుండా, దేవుని నమ్మకుండా, దేవుని సంతోషపెడితే చాలు, దేవుడు దొరికితే చాలు అనుకునేవాడు
బతికినట్టు బతకకుండా ఎప్పుడు ఎవరితోనో ఒకరితో పోల్చుకోవటం, ఎవరిపైన పడి ఏడవటం, అసూయపడటం, ఇలాంటి జీవితాలలో తృప్తి ఉండదు. అసంతృప్తి ఉంటుంది, సనగటం ఉంటుంది, గుణగటం ఉంటుంది, నెమ్మది ఉండదు, తినబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు. సో ఈనాడు చాలామంది మనుషులు ఇలాగే బ్రతుకుతున్నారు. ఎక్కువ మంది జనం ఈ భూమి మీద దేవుని నమ్మని వాళ్ళు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు, చర్చికి వెళ్ళే వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, ఏ భేదం లేదు. యేసు ప్రభు తెలియని వాళ్ళు అలాగే ఉన్నారు, విగ్రహారాధికులు అలాగే ఉన్నారు, విగ్రహారాధన మానేసి బాప్తిసం పొందిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఏంటి సంగతి అంటే చాలామంది మనుషులపైన ఆధారపడడానికి ఇష్టపడుతున్నారు, దేవునిపైన ఆధారపడడానికి ఇష్టపడట్లా. మనుషులను చూసి వాళ్ళలాగా వీళ్ళు చేస్తున్నారు. ఎవరో ఏదో కొన్నారు కాబట్టి మనం కొనేద్దాం, లేకపోతే మనం వెనకబడిపోతామేమో, మనం తక్కువ అనుకుంటారేమో అందరూ. మరి దేవుడేమనుకుంటున్నాడో అక్కర్లేదా? మనుషులు మన గురించి ఎంత గొప్పగా అనుకున్నా ఏం ప్రయోజనం చెప్పండి? మన ముందు చాలా గొప్పగా మాట్లాడిన చాలామంది మన వెనుక మనం లేనప్పుడు తగ్గించి మాట్లాడతారు, మనల్ని చులకనగా మాట్లాడతారు, తీసిపడేసి మాట్లాడతారు, చాలా చీప్గా మాట్లాడతారు. వెనకాల మనుషులు మన గురించి ఎంత చులకనగా చీప్గా మాట్లాడుకుంటున్నారో ఒకవేళ మనకు తెలిస్తే తట్టుకోలేము కదా, కుమిలిపోతాం. ఎంత వంచన, నయవంచన, ఎంత మోసం ఇది, ఎంత కపటం ఇది. నా ముందేమో తీయగా మాట్లాడి నేనంటే ప్రాణం అన్నట్టు, నేనంటే ప్రేమ ఉన్నట్టు, నా కోసమే బతుకుతున్నట్లు పొగిడి నా వెనక ఇంత దారుణంగా మాట్లాడతారా నా గురించి అని చాలామంది తట్టుకోలేరు, చచ్చిపోవాలనిపిస్తుంది. మనుషుల స్వభావమే అంత. చాలామంది మనుషులకు దేవుని భయం ఉండదు కనుక విలువలు ఉండవు, ఇలాగే మాట్లాడతారు వెనక. ఇలాంటి మనుషులనా మనం సంతోషపెడుతూ బతికే చెప్పండి? ఎవరో మన గురించి గొప్పగా అనుకోవాలని, ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరి దగ్గరో మంచి పేరు తెచ్చుకోవడానికి, ఇంకెవరో మనల్ని పొగడాలని, ఎవరో గొప్పగా అనుకోవాలని అప్పులు చేయకండి. ఒకవేళ ఇప్పటికే గనక మీరు అలా అప్పులు చేసి ఉంటే గనక దేవుని క్షమాపణ అడగండి, ఇక మీదటైనా మారండి. లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు మీకు అంధకారమే. ఒకసారి కాగితం తీసుకొని రాసుకోండి వరుసగా, ఇప్పటిదాకా నేను కొన్న వస్తువులు దేవుని మహిమ కొరకు కొన్నది అంతా, దేవుని మహిమ కొరకు కొనవేన్ని, మనుషులందరి ముందు నేను గొప్ప వ్యక్తిని అనిపించుకోవడానికి, నా కుటుంబం ఏదో గొప్ప కుటుంబం అనిపించుకోవడానికి కొన్న వస్తువులేని మీరే రాసుకోండి కాగితం పైన. మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎంత, మీకు వచ్చే డబ్బు ఎంత, మీరు ఖర్చు పెడుతుందంత. ఎప్పుడైతే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయో అప్పుడు మనుషులకైనా ప్రభుత్వాలకైనా అప్పులు పెరుగుతాయి. అప్పులు పెరుగుతున్నప్పుడైనా ఖర్చులు తగ్గించుకోకుండా మనుషులతో పోటీ పడుతూ, మనుషుల మెప్పు కొరకు, మానవ మెప్పు కొరకు, అర్థమవుతుందండి, దేవుని మెప్పు కొరకు కాదు, దేవుని సంతోషపెట్టడానికి కాదు, దేవుని నుండి ప్రతిఫలం ఆశించడానికి కాదు, కేవలం మనుషులను సంతోషపెట్టి వారి మెప్పు పొందడానికి ఖర్చులు పెడుతూ పోతే కనుక ఆ ఖర్చులకు దేవుడు బాధ్యుడు కాదు, ఆ అప్పులకు దేవుడు బాధ్యుడు కాదు. ఎంతోమంది నన్ను అడుగుతుంటారు కన్నీటితో, ఎందుకని దేవుడు మా ప్రార్థన వినట్లేదు బ్రదర్, మేము ఎంత ప్రార్థించినా దేవుడు వినట్లేదు, మా అప్పులు తీరట్లా, మీరు ప్రార్థన చేసినా కూడా మా అప్పులు తీరట్లా, పిచ్చి పట్టి చచ్చిపోవాలనిపిస్తుంది, తల కొట్టుకొని చావాలనిపిస్తుంది. స్టీవెన్ బ్రదర్ ప్రార్థనలో పవర్ లేదనుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరి చేతనో ప్రార్థనలు చేయించుకుంటే అప్పుడు కూడా అప్పులు తీరట్లేదు. ఏంటి సంగతి అంటే మీ దుబారాకి, మీ వ్యసనాలకి, మీ లోకాశలకి దేవుడు ఎందుకు మీ అప్పులు తీర్చాలి చెప్పండి? దేవునికి ఏం సంబంధం? దేవుణ్ణి అడిగి చేశారా? దేవుని కోసం చేశారా? అనాథల కోసం చేశారా? విధవరాల కోసం చేశారా? దిక్కులేని వాళ్ళ కోసం చేశారా? ఎవరి కోసం చేశారు? ఎవరిని అడిగి చేశారు? మీ టార్గెట్ ఏంటి అసలు? మొదటి తరం క్రైస్తవులు తమ ఆస్తులు అమ్మి దేవుని సేవ కొరకు తెచ్చిచ్చారు, అనాథల కొరకు ఖర్చు పెట్టారు, పేదలకు ఖర్చు పెట్టారు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు మనం ఖర్చు చేస్తామో ఆ ప్రతి రూపాయికి, మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి 100 రెట్లు అధిక ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందండి? దేవునికి సంబంధం లేని భోగాలకు, దుబారాలకు, పిచ్చి ఖర్చులకు, మన సోకులకు, మన షికార్లకు దేవుడు ఎందుకు సమృద్ధి ఇవ్వాలి? దేవుడు ఎందుకు అప్పుల నుంచి తీర్చాలి? దేవుడు ఎందుకు అప్పుల నుంచి విడిపించాలి చెప్పండి? నన్ను అడుగుతుంటారు చాలామంది, ఏంటి బ్రదర్ మీరు ప్రార్థన చేసినా మా బాధలు తీరట్లేదంటే అవి దేవునితో సంబంధం లేని
మీ లోకాశలకు మీరు తెచ్చిపెట్టుకున్న కష్టాలకు దేవుడు బాధ్యుడు కాదు. ఇక మీదటనైనా పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని దగ్గర ఒప్పుకోండి. ప్రభువా, నిజమే నాయన, నీకోసం నేనేం చేయలేదు, నా కోసం కూడా నేనేం చేయలేదు, కేవలం మంది కొరకు చేశా, మందిని మెప్పించడానికి, మందిని సంతోషపెట్టడానికి, కేవలం మనుషుల మెప్పు కొరకు. ఎక్కువ డబ్బులుంటే, ఎక్కువ వస్తువులు ఉంటే, ఎక్కువ ఆడంబరాలు ఉంటే ఎక్కువ మంది స్నేహితులు అవుతారా? నెత్తిని కొట్టుకోటాక ఆ స్నేహితులు. నా దగ్గర డబ్బు లేదని తెలిసినా, వస్తువులు లేవని తెలిసినా, ఆస్తులు లేవని తెలిసినా, ఏమీ లేకపోయినా నన్నుగా ప్రేమించే స్నేహితులు, బంధువులే నాకు కావాలి, మీకు కావాలి. అవునా కాదండి? అన్నీ బాగుంటేనేమో మావాడని చెప్పి, ఏది బాగోకపోతే పరాయి వాళ్ళ చూసే దరిద్రుల కోసం మనం ఎందుకు ఖర్చులు చేయాలి, అప్పులు చేయాలి? అలాంటి నీచుల దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలి? అలాంటి దుర్మార్గులను మన ఇంటికి ఎందుకు పిలవాలి? అసలు అలాంటి పాపిష్టి మనుషుల ఫోన్ నెంబర్లు మన కాంటాక్ట్స్ ఎందుకు ఉండాలి? మనం ఎందుకు ఫోన్ చేయాలి? వాళ్ళు చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయాలి చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవునిపైన ఆధారపడ్డవాడు మాత్రమే నాలాగా మాట్లాడగలడు. అందుకే దావీదు చేత దేవుడు ఇంత స్పష్టంగా రాయించాడు. 118వ కీర్తన 8-9 వచనాల్లో. మరోసారి మనం చదువుకుందాం, మనసు పెట్టి వినండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గతంలో ఎంతోమంది అనుభవాలు నేను విన్నాను, నాకు అనుభవం అయింది. ఎవరినో సంతోషపెట్టడానికి శక్తికి మించి, ఆదాయానికి మించి అప్పు చేసి మరి ఒక వస్తువో ఏదో కొన్నాం అనుకోండి, ఎవరినో సంతోషపెట్టడానికి. ఎవరి కొరకు మనం అప్పు చేసామో, ఎవరి కొరకు ఖర్చు చేసామో, ఎవరి ఆనందం కొరకు, ఎవరి మెప్పు కొరకు మనం అప్పుల పాలైపోయామో, వాళ్ళే మనల్ని పిచ్చోళ్ళ చూసి మనల్ని వదిలి వెళ్ళిపోతుంటారు. మీకు ఎప్పుడైనా అయిందా ఈ అనుభవము? వీళ్ళు వెళ్ళిపోతారని తెలిస్తే వీళ్ళ కొరకు ఇంత ఖర్చు చేయం కదా, ఇన్ని అప్పులు చేయం కదా అని బాధపడ్డ సందర్భం ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. మనుషులం కనుక పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం అని బతుకంతా తప్పులే చేస్తూ పోతే, బతుకంతా పొరపాట్లే చేస్తూ పోతే దేవుడు క్షమిస్తూ కూర్చుంటాడా చెప్పండి? గతంలో ఒకసారి ఆదాయానికి మించి, శక్తికి మించి అప్పు చేసాం, దేవుడు తీర్చాడు. తప్పైంది ప్రభు అని పశ్చాత్తాపడగానే మళ్ళీ అనవసరంగా దేవునికి మహిమ లేని, దేవుని సేవకు పనికిరాని, అనాథాలకు ఉపయోగపడనిది ఇంకేదో మనుషుల కొరకు మనం అప్పు చేసాం, ఖర్చు చేసాం, పీకల్లోతు ఊబిలో దిగిపోయాం. మళ్ళీ పేతురుని పైకి లేపినట్టు దేవుడు మనల్ని పైకి లేపాడు అనుకోండి. సముద్రంలో మునిగిపోతున్న పేతురుని చేయి చాపి యేసయ్య రక్షించలేదా? మునిగిపోకుండా కాపాడలేదా? అలా అందరినీ దేవుడు కాపాడుతాడు. కానీ ఎన్నిసార్లు కాపాడాలి? మనకి బుద్ధి రాకపోతే, మనకి సిగ్గు రాకపోతే, మనం మారకపోతే, మనలో మారు మనసు లేకపోతే, పాత తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ మళ్ళీ అవే పొరపాట్లు, మళ్ళీ అవే తప్పులు. ఏంటి ఆ తప్పులు అంటే మనుషులను నమ్మటం, మనుషులపైన ఆధారపడటం, మనుషుల మెప్పు కొరకు బతకటం, మనుషులను సంతోషపెడుతూ బతకటం, దేవుని కొరకు కాదు. ప్రభుత్వాలపైన ఆధారపడటం కూడా అంతే తప్పండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రతి 5 ఏళ్లకు కొత్త ప్రభుత్వం వస్తుంది. రీజన్ ఏంటంటే ఎంతో ఆశతో ఒక ప్రభుత్వానికి మనం ఓటేసి తెచ్చుకుంటాం, ఒక ప్రభుత్వాన్ని కదా. మనం తెచ్చుకున్న ప్రభుత్వమే. ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తారో ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది మనకు తెలిసిన సత్యం. మరి మనం కోరుకున్న ప్రభుత్వం వలన మనకి నెమ్మది లేక 5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించి, ఓడించి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నాం. అప్పుడైనా సంతోషంగా మనుషులు అంటే మళ్ళీ అప్పుడు అసంతృప్తి. దేవుని వాక్యం ఉంటుంది, రాజులను కూడా నమ్మకండి. రాజులంటే ఎవరు? ప్రభుత్వ అధినేతలు. ప్రభుత్వాలపైన ఆధారపడకండి. ఏ రాజు మనకే మేలు చేయడు, ఏ ప్రభుత్వం మనకే మేలు చేయదు. దేవుని నమ్మండి. అప్పుడు ప్రభుత్వాలు మారినా మనకు సహాయం అందుతూనే ఉంటుంది. అధికారంలో ఏ వ్యక్తి అయినా ఉండనివ్వండి, సీఎంగా, పిఎంగా, దేవుని నమ్మిన వాడికి రక్షణ ఉంటుంది, సహాయం అందుతుంది, ఆదరణ ఉంటుంది. దేవుడు ఏదో ఒక వైపు నుండి మనల్ని ఆదరిస్తాడు, సహాయం అందిస్తాడు. అంతే తప్ప నేను నమ్మిన వ్యక్తి గెలిచాడు, నేను ఆశపడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇక నాకు తిరుగులేదనుకుంటే వాడు బొక్క బొరలో పడతాడు. 2009 సంవత్సరంలో 2వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన పైన ఎంతమంది ఆశ పెట్టుకుని ఉండుంటారండి కదా. 2వసారి సీఎం అయ్యాడు మా మనిషి. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, కాంట్రాక్టులన్నీ మాకే,
మాకు సహాయం అందుతుంది ప్రభుత్వం నుండి అని ప్రభుత్వం పైన, సీఎం పైన, అధికారుల పైన కోటి ఆశలతో, గంపెడు ఆశలతో ఉన్న లెక్కలేనంత మంది ఆశలు, అడి ఆశలు చేస్తూ సీఎం చనిపోయాడు కదండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు చెప్పండి? 2009 సంవత్సరంలో రెండవసారి సీఎం అయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు? అసలు గెలిపించుకున్న వ్యక్తి అధికారంలోకి అయితే వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, కానీ 5 ఏళ్ళు పరిపాలించకుండానే చనిపోయారు. శత్రువులేమో ఎగతాళి చేస్తూ మాట్లాడతారు, శ్రేయభిలాషులంతా దుఃఖంలో మునిగిపోతారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజులకే దిక్కు లేదు. ఇవాళ రాజులా ఉన్న వ్యక్తి రేపు మనకంటే దయనీయమైన స్థితిలో ఉండొచ్చు. మనం నమ్మిన ప్రభుత్వం వలన మనకి రవ్వంత ప్రయోజనం కలగదని నేను చెప్తున్నా. మనుషులను నమ్ముకున్నా, రాజులను నమ్ముకున్నా భంగపాటు తప్పదు. దేవుని నమ్మండి, దేవునిపైన ఆధారపడండి, దేవునికి భయపడండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగించండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, దేవుని దగ్గర పొదుపు చేయకండి. పనికి మాలిన పొదుపు, పనికి మాలిన పిసినారితనం మొత్తం దేవుని దగ్గర చేస్తారు కొంతమంది. తిండి దగ్గర అడ్డు అదుపు ఉండదు, బట్టల దగ్గర అడ్డు అదుపు ఉండదు. ఖరీదైన ఫోను, ఖరీదైన అద్దాలు, అంత ఖర్చు పెట్టి ఫోన్లు, అద్దాలు కొనాల్సిన అవసరం లేదు. దేనికిరా దేవుడు మురిసిపోతాడా అని అంటే కాదండి. ఖరీదైన ఫోన్ చేతిలో ఉంటే, ఖరీదైన అద్దాలు కళ్ళకుంటే, కాస్ట్లీ బూట్లు చెప్పులు కాళ్ళకుంటే ఏమవుద్ది? దేవుడు సంతోషపడతాడా? కాదు. మనుషులు సంతోషపడతారు, మనుషులు నీకు ఎక్కువ మర్యాద ఇస్తారు, నీ వెనకాల తిట్టుకుంటారు. మనకు కావాల్సింది అదే కదా. వెనకాల అమనాభూతులు తిట్టుకున్నా పర్వాలా, ముందు మాత్రం ఒక ఫేక్ స్మైల్ ఇస్తే చాలు, ముందు మాత్రం ఫేక్ రెస్పెక్ట్ ఇస్తే చాలు. దేవుని నమ్మినప్పుడు ఈ పాపిష్టి ఖర్చులు, పనికిమాలిన ఖర్చులు, సోకుల పైన పెట్టే ఖర్చులు, తల మొదలుకొని అరికాలు దాకా, తల మీద టోపీ నుంచి కాలగేసుకున్న చెప్పుల దాకా, అవసరం లేకపోయినా మనుషుల ముందు మెప్పు కొరకు, ఘనత కొరకు, డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి ఆ స్థాయి లేకపోయినా దేనికో అర్థం కాదు. దేవుని నమ్మినప్పుడు, దేవునిపైన ఆధారపడ్డప్పుడు, ఆయన మనల్ని హెచ్చించినప్పుడు, నీ చెప్పులు ఎలా ఉన్నా, నీ చేతిలో ఫోన్ ఎలా ఉన్నా, నీ కంటికి అద్దాలు ఎలా ఉన్నా, నీ ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నా, మనుషులు నీ ముందు సాగిలపడేలా దేవుడు చేస్తాడు. ఆమెనందావా? దేవుని వాక్యం ఇస్తున్న వాగ్దానం ఇది. ఇది అర్థం కాని వెర్రి మనుషులు, పిచ్చి మనుషులు, బుద్ధిహీనులు డబ్బుని, వస్తువులను, బట్టలను, సోకులను వీటినే నమ్ముకుంటారు. తెలియనప్పుడు చెప్తే వినాలి, చెప్పినా వినలేదంటే కానీ బుద్ధిహీనులు అంటారు ఇంకా కదా. మళ్ళీ దేవుడు వినట్లా, దేవుడు కాపాడట్లేదంటే ఇక దేవుడికి పని పాట లేదా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డబ్బుని, మనుషులను, వస్తువులను, ఆస్తిపాస్తులను నమ్ముకొని వాటిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ యెహోవా మీద నుండి నీ హృదయాన్ని తిప్పేసి వాటిపైన మనసు పెట్టుకొని ఆఖరికి వచ్చి దేవుని నిందిస్తే, దేవుని సేవకుడిని నిందిస్తే దేవునికి పోయేదే ఉండదు, దేవుని సేవకుడికి పోయేదే ఉండదు. మనకు అర్థమవుతుందా? మనుషులను నమ్ముకునేవాడు భంగపడక తప్పదు. సో ప్రభుత్వాలను కూడా నమ్మకూడదు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వ్రాయబడి ఉంది బైబిల్లో. ఏ వ్యక్తినైనా కనుక మనం అధికంగా నమ్మామంటే, వెనకేసుకొచ్చామంటే, నెత్తిని పెట్టుకున్నామంటే వాళ్ళ వల్లే పరుగు పోతుంది, వాళ్ళ వల్లే తలెత్తుకోలేకుండా అవుతుంది, వాళ్ళ వల్ల అవమానాలు మిగులుతాయి. ఏ మనిషి పైన మనసు పెట్టుకోకండి, ఏ వ్యక్తి పైన ప్రేమ పెంచుకోకండి, ఎవరిపైన ఆధారపడకండి, ఎవరి గురించి కూడా వీళ్ళు ఉన్నారు నాకేంట్లని మాత్రం అనుకోకండి. మీ టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది. ఎవరినో మనసులో పెట్టుకొని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో, వాళ్ళ ముందు ఫోజులు కొట్టడానికో రూపాయి కూడా ఖర్చు చేయకండి. ఆ రూపాయి మట్టిపాలైనట్టే, దేవుడు మీకు ఇవ్వడు. ఇంకా మంచి విత్తనమే అయినా మంచి నేలలో పడినప్పుడే అది 100 అంతులు ఫలించింది కదా. 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు ఫలించింది. ఎప్పుడు? మంచి నేలలో పడ్డప్పుడు. ముళ్ళ మధ్య పడితే ఏమైంది? ముళ్ళు ఆ విత్తనాల్ని నాశనం చేసేసాయి. మంచి విత్తనమే అయినా కూడా అది మంచి నేలలో పడాలి. మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి మంచి పనులకు వాడాలి. దేవునికి మహిమ కలిగేలాగా, దేవుడు ఆనందించేలాగా మనం ఖర్చు పెడితే కనుక అప్పుడు దేవుడు ఆ ఖర్చు పెట్టిన రూపాయికి బాధ్యత తీసుకొని 100 అంతుల ప్రతిఫలం మనకి ఇస్తాడు. ఆ రూపాయి వలన దేవునికి మహిమ కలగాలి, మనుషులకు మేలు కలగాలి. మనం మాత్రమే లాభపడితే ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? మనం కొనే వస్తువులు, ఖర్చు పెట్టే డబ్బులు, నా ఇంటి వారును మేము మాత్రం తిని తాగుతాం, కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తాం, అందరి ముందు ఫోజులు కొడతాం.
వదులుకొట్టండి. దేవుడు మీతో ఉండడు. మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి దేవునికి బాధ్యత లేదు. ఆ డబ్బు మట్టిపాలైనట్టే. ఇంకా ఆ డబ్బు మీకు తిరిగి రాదు ఎప్పటికీ. అలా కాకుండా మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి తిరిగి 100 అంతలు మీ దగ్గరికి వస్తుంది అనుకోండి, ఎంత బాగుంటుంది. రూపాయి ఖర్చు పెట్టారు, 100 రూపాయలు తిరిగి వచ్చింది అనుకోండి ఆ రూపాయికి బదులుగా. అప్పుడు ఖర్చు పెడుతూ కూడా మీరు వర్ధిల్లొచ్చు కదా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరని దేవుడు తన వాక్యంలో రాయించాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరట. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, దేవుని మహిమ కొరకు మనుషులందరికీ మేలు కలిగేలాగా మీరు ఎంత వెదజల్లినా మీ డబ్బు అయిపోదు, అది రెట్టింపు అవుతుంది. 100 రెట్లు అధికంగా తిరిగి మీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు ఆ డబ్బుని. దేవుని మహిమ కొరకు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా. దేవునికి మహిమ కలగాలి, మనుషులకు మేలు కలగాలి, రక్షణ కలగాలి. ఆ విధంగా గనక మీరు డబ్బు ఖర్చు పెడితే ఆ ఖర్చు అయిపోయిన డబ్బును ఆశీర్వదించి 100 రెట్లు అధికంగా మీ దగ్గరికి వచ్చేలా చేయడానికి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఆ డబ్బు ఆశీర్వదించబడ్డ డబ్బు. అలా కాకుండా ఎవరినో సంతోష పెడదామని ఒక వస్తువు కొన్నారు, దేవునికి దాంతో సంబంధం లేదు, అందులో దేవునికి మహిమ లేదు. ఇంకెవరి ముందో మీరు గొప్పలు అనిపించుకోవడానికి, ఫోజులు కొట్టడానికి బట్టలో, ఫోను, అద్దాలో, చెప్పులో, ఇలా ఖర్చు పెట్టిన డబ్బుకి దేవునికి సంబంధం లేదు. ఆ డబ్బు మట్టిపాలు అయినట్టే, బూడిదపాలు అయినట్టే. అవి తిరిగి రావు, ఎప్పటికీ రావు. మీరు ఎంత ప్రార్థించినా, ఉపవాసం ఉన్నా, ఎంతమందితో ప్రార్థన చేయించుకున్నా, దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఆ డబ్బు మట్టిపాలు అయినట్టే. మంచి విత్తనము మంచి నేలలో పడినప్పుడే అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించిందని యేసే చెప్పారు కదా. మంచి విత్తనము రాతి నేల మీద పడితే మొలకెత్తింది, కానీ అది చచ్చిపోయిందంట ఎండ గట్టిగా కొట్టినప్పుడు. త్రోవ పక్కన పడితే పక్షులు తినేసే విత్తనాలని. మంచి విత్తనాలే, కానీ మంచి నేలలోనే పడాలి. మంచి విత్తనాలు వెళ్ళి కొన్ని ముళ్ళ తుప్పల మధ్యలో పడితే మొలకలైతే వచ్చాయి, కానీ ఏం ప్రయోజనం? ఆ ముళ్ళ తుప్పలు వాటిని అణిచివేశాయట. విత్తనాలు వేస్తూ మంచి నేలలో వేయకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. చాలామంది ఖర్చు పెడుతూ ఆ ఖర్చు పెట్టిన డబ్బు దేవుడు మనకు పంపిస్తాడు, మళ్ళీ దీవిస్తాడనే ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడంటే, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టింది కాదు. సరే, దేవుని కొరకు కాదు, ఏ మనిషికైనా ప్రయోజనం ఉందా వాటితో? నాకు నా ఇంటి వారికి ప్రయోజనం ఉందంటే కనుక దేవుడు తంతాడు పట్టుకొని. నువ్వు ఏం చేసినా గుర్తుపెట్టుకో, దేవునికి ఉపయోగపడాలి, సాటి మనుషులకు కూడా పనికి రావాలి. ఒకసారి నా ఇంటికి వచ్చి చూడండి, అవకాశం ఉన్న వాళ్ళందరూ. ఒక్క వస్తువు కూడా కేవలం మాకు మాత్రమే పనికొచ్చేది ఉండదు ఇంట్లో. దేవునికి మహిమ కలగాలి, దేవునికి పనికొచ్చేవి ఉంటాయి, మాతో పాటు అనేక మందికి పనికొచ్చే వస్తువులు, ఎవరికైనా ఉపయోగపడేలాంటివి నేను కొన్నాను. కారణం ఏంటంటే, అలా గనక మనం కొంటే, అలా గనక మనం ఖర్చు పెడితే వస్తువులు వస్తాయి, ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి మళ్ళీ మనకు వచ్చేస్తుంది. దేవుడు పంపిస్తాడు, ఇస్తాడు, పైగా 100 రెట్లు అధికంగా పంపిస్తాడు. అర్థమవుతుందా? ఖర్చు పెట్టిన రూపాయి అయితే 100 రూపాయలు దేవుడు పంపిస్తాడు. అప్పుడేమవుద్ది? ఖర్చు పెడుతూ మనం ఐశ్వర్యవంతులం అవుతాం, ధనవంతులం అవుతాం, గొప్ప వాళ్ళం అవుతాం. లేకపోతే ఖర్చు పెడుతూ పెడుతూ అంతకంతకు పేదవాళ్ళుగా మారిపోతారు. సరే, ఏదేమైనా 1 రూపాయి ఖర్చు పెట్టినా, ఒక వస్తువు కొన్నా, ఏం చేసినా, మీరు భోజనం చేసినా, పానం చేసినా దేవుని మహిమ కొరకు దేవుడు చేయమన్నాడు కదా. దేవుని మెప్పించడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుని కరుణ, దేవుని కృప, దేవుని దయ మీ పైన కురవాలనే ఆశతో చేయండి. అప్పుడు దేవుడు మీతో ఉంటాడు, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంటుంది, మీరు సంతోషంగా ఉంటారు. తినాలనిపిస్తుంది, తిన్నది వంటకు పడుతుంది, పడుకోగానే నిద్రపడుతుంది. ఎన్ని బాధలున్నా, ఇంకా ఎన్ని అవసరాలున్నా, ఎన్ని కష్టాలున్నా మీకు నా దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం, ఆదరణ దేవుడు ఇస్తాడు. చూడండి, ఆదుకునేవాడు పక్కనే ఉన్నప్పుడు ఇక ఆటోమేటిక్గా ధైర్యం ఉంటాం కదా. కానీ ఆ ఆదుకునేవాడు మనిషి అని మాత్రం మీరు ఫిక్స్ అవ్వకండి. మనుషులు నమ్ముకుంటే శాపగ్రస్తులు అన్నాడు దేవుడు. ఎంతోమంది శపించబడడానికి కారణం ఇదే. మనుషులను నమ్ముతున్నారు, మనుషులపైన ఆధారపడుతున్నారు, మనుషులను సంతోషపెడుతున్నారు, మనుషులు మెప్పిస్తున్నారు. ఇలా బ్రతికితే మరి శాపగ్రస్తులం కాక ఏమవుతుంది చెప్పండి? ఎవడు ఏమనుకున్నా పర్వాలా, ఎవరు బాధపడ్డా, ఎవరు హట్ అయినా, ఎవరు వెళ్ళిపోయినా
దేవునికి నచ్చినట్టే నేను బతుకుతా, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తా, నాకు దేవుడు ముఖ్యం. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తా నేను. ఎందుకంటే అది దీవించబడ్డదై ఉండాలి. ఆ ఖర్చు పెట్టే డబ్బు, ఖర్చు పెట్టే టైము. పనికి మాలిన పోరంబోకుల కోసం, యూజ్లెస్ పీపుల్ కొరకు మీ వాట్సాప్ని, మీ ఫోన్ని, మీ ట్రావెలింగ్ కనుక వాడారనుకోండి, భక్తిహీనుల ఇళ్ళకి వెళ్ళినా, భక్తిహీనులను ఇంటికి పిలిచినా, వాళ్ళకి భోజనం పెట్టినా, బంధువులు అండి, ఏం చేస్తాం? భక్తిహీనులే కానీ బంధువులు, రక్త సంబంధికులు. మంచిది, వాళ్ళ పాపంలో మీరు కూడా దేవుడు షేరిస్తాడు, అనుభవించండి. బంధువులని, కులస్తులని, దగ్గరోళ్ళని, స్నేహితులని, యోగ్యత లేని వాళ్ళను, దేవునికి భయపడని వాళ్ళను, దేవునికి అసలు ప్లేస్ ఇవ్వని వాళ్ళని తెచ్చి నెత్తిని పెట్టుకుంటే, ఇంట్లో పెట్టుకుంటే, వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు పెడితే తిని, వాళ్ళకి మీరు తిండి పెట్టి ఇలా బతికితే ఏమవుద్దంటే వాళ్ళ శాపము మీరు అనుభవిస్తారు. ఆ శాపం మీరు అనుభవించి తీరుతారు ఖచ్చితంగా. యెహోవాపై నుండి హృదయాన్ని తిప్పేసుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. నరులపైన ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వైపు మీ హృదయాలు తిప్పండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని కోసం బతకండి, దేవుని దగ్గర పొదుపు చేయకండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. దేవునికి మహిమ కలగాలి, మనుషులకు మేలు కలగాలి, అలా బ్రతకండి. మీ టైం అయినా, మనీ అయినా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ పైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దానికి మాత్రమే దేవుని బాధ్యత ఉంటుంది. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.